నమస్కారం. నేను మీ డాక్టర్ అభినవ్ కెంబావి, మీ క్లినిక్ మెన్స్ క్లినిక్ కూకట్పల్లి హైదరాబాద్ నుంచి. ఈరోజు మనము లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ సెక్షువల్ హెల్త్ మీద దాని ప్రభావం గురించి బ్రీఫ్గా మాట్లాడుకుందాం. నేను ఇంతకుముందు చెప్పినట్టే లైంగిక సమస్యలు కానీ, ఎస్పెషలీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఆర్ అంగస్తంభన, శీఘ్రస్ఖలనం ఆర్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఇవి జబ్బులు కాదు, జీవనశైలి లోపాలతో వచ్చిన ఇబ్బందులు ఆర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. జీవనశైలిని ఆర్ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఒక 40% చేంజెస్ ఆర్ ఇంప్రూవ్మెంట్ అక్కడే ఉంటుంది. ఏమిటా జీవనశైలి చేంజెస్? ఒబిసిటీ ఆర్ ఊబకాయం అనేది రానివ్వకూడదు. దానివల్ల అరోమటేజ్ అనే ఎంజైము కొవ్వులో ఉండడం వల్ల ఉన్న టెస్టాస్టెరోన్ని ఈస్ట్రోజన్గా మార్చి టెస్టాస్టెరోన్ హార్మోన్ని తగ్గిస్తుంది. టెస్టాస్టెరోన్ తగ్గడం వల్ల సెక్స్ డ్రైవ్ తగ్గచ్చు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్య రావచ్చు, ఫ్యూచర్లో ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. రెండవది రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లేకపోవడం. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లేకపోవడం వల్ల ఊబకాయం రావడంతో పాటు ఇప్పుడు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకి మసిల్ బిల్డప్ అవుతుంది. మసిల్ బిల్డప్ అయితే చాలామందికి తెలిసింది ఏంటంటే, వర్కౌట్ చేసినప్పుడు మసిల్స్ పెరగడానికి ప్రోటీన్ తీసుకుంటారు, అలానే టెస్టోస్టెరోన్ కూడా దానికి అవసరం.